ఆత్మ సహచరులు చాప్టర్ 22 విశ్వ ఏకాత్మత భావనతో మమేకమవ్వడం. భోజనం అయ్యే వరకు మేము మాట్లాడుతూనే ఉన్నాము. ఈ టీవీ కొట్టు సంఘటన కేవలం కాకతాళీయమేనా, లేదా ఎప్పుడూ మన చుట్టూరా సమాధానాలు మూగి ఉన్నప్పటికీ మేము వాటిని గుర్తించడం లేదా అనే జిజ్ఞాసతో మేము తినడం కూడా మర్చిపోయాం. అది కాకతాళీయంగా జరిగిన సంఘటన కాదు. మనం దేనినైతే ఆలోచిస్తామో దానికి సంబంధించి ఏదో ఒక సాదృశ్యం మనకు కనిపిస్తుంది అన్నాను. దేనినైతే అంటే ప్రతిదేనా? అవును. మనకు ఎదురయ్యేది ఏదైనా అది మనకు ఎంతో కొంత బోధిస్తుంది అని రూఢిగా నేను చెప్పగలను. ఆమె రెస్టారెంట్ గోడకు రంగురంగులతో చిత్రించిన సముద్రాన్ని చూపుతూ, ఆ మహాసముద్రం ఏం చెబుతుంది అంది. నేను దానివైపు తదేకంగా చూశా. నేనేమీ ఆలోచింపకనే నా మనోఫలకంపై ఓ స్వచ్ఛమైన మహాసముద్రం గోచరించింది. అది ఒక మహాసముద్రం. అసంఖ్యాకమైన నీటి బిందువులను కలిగి ఉంది. అందులోని నీరు స్ఫటికమంతటి స్వచ్ఛంగా ఉంది. అందులో వేడికి మరుగుతున్న బిందువులు, మంచువలే ఘనీభవించిన బిందువులు, కాంతివంతంగా ప్రకాశిస్తున్నవి, ప్రకాశరహితమైనవి, మరికొన్ని గాలిలోకి ఎగిరిపడేవి, మరికొన్ని అపారమైన ఒత్తిడికి గురి అయ్యేవి. క్షణక్షణానికి మారిపోయే బిందువులు కొన్ని. సూర్యరశ్మికి ఆవిరై తిరిగి వర్ష రూపంలో సముద్రాన్ని చేరేవి మరికొన్ని. ప్రతి బిందువు ఆ మహాసముద్రంలో ఒక భాగమే. ఆ సముద్రమే లేకపోతే నీటి బిందువులకు అస్తిత్వమే లేదు. ఆ నీటి బిందువులే లేకపోతే మహాసముద్రానికే అస్తిత్వం లేదు. కానీ సముద్రంలోని ఒక నీటి బిందువును నీవు బిందువు అని అనలేవు. ఎవరైనా గిరిగీస్తే తప్ప ఈ నీటి బిందువుల మధ్య హద్దులంటూ ఏమీ లేవు. ఈ సంద్రం సార్వజనీనమైన ఒక మంచి సాదృశ్యం అన్నాను. అద్భుతం, భలే చెప్పావు రిచీ. లెస్లీ, మనం ఇదివరకటి వారమేనా, లేక ఏదైనా మార్పు వచ్చిందా మనలో? ఇప్పుడు అందరిలోనూ మనల్ని మనం చూసుకుంటున్నాం అంటూ చుట్టుపక్కల వారిని పరికించింది. మా పక్క బల్లపై ఒక వియత్నాం స్త్రీ కూర్చునుంది. వారి దేశం పట్ల అమెరికా చూపిన గొప్ప క్రూరమైన, తృణీకరమైన ప్రేమకు ఆమె కృతజ్ఞతలు చెబుతోంది. ఆమె బిడ్డలిద్దరూ వారి స్కూల్లోకెల్లా ప్రతిభావంతులు. ఇప్పుడు ఆమెతో కలిసి ఉండటం మనకు గర్వకారణం. ఆమె దేనికైతే శ్రమించిందో దాని ఫలితాలను భవిష్యత్తులో వారు అందుకోబోతున్నారు. ఇంకో బల్లపై నలుగురు యువతీ-యువకులు కూర్చుని గట్టిగా నవ్వుతూ, ఒకరినొకరు చేతులతో చరుస్తూ, ఇతరుల దృష్టిని ఆకర్షించే వ్యర్థమైన ప్రయాసలో ఉన్నారు. వారి స్థితిని మేము అర్థం చేసుకోవడానికి బదులు ఆ వయస్సులో మేము అనుభవించిన నికృష్టమైన కష్టాలు ఒక్కసారిగా మా గుండెలు పిండాయి. ఇంకో పక్క ఓ యూనివర్సిటీ అబ్బాయి ఏదో పుస్తకాన్ని తదేకంగా చదువుతూ ఉన్నాడు. బహుశా తన ఆఖరి పరీక్షకు సిద్ధమవుతున్నట్టుంది. అతనికి అతని చుట్టూ ఉన్న ప్రపంచం తెలియదు. అతను కూడా ఇప్పుడు మాకు సుపరిచయమే. ఇంకో మూల తలను నెరిసిన ఒక జంట చక్కగా ముస్తాబై కూర్చుని ఉంది. వారిని చూస్తూనే ఈ జీవితకాలంలో మేము సాధించినది, భవిష్యత్తులో సాధించబోయే అనుభవాలతో మా జీవితం తృప్తిగా గడవబోతున్నదన్న భావన కలిగింది. ఇదెంత ప్రత్యేకమైన భావన, చెప్పాను. అవును, ఇలాంటిది ఇంతకు మునుపు ఎప్పుడైనా జరిగిందా? కొన్ని సూక్ష్మ శరీరయానాల అనంతరం కొంతవరకు విశ్వంతో మమేకమవడం నాకు అనుభవంలోకి వచ్చింది. కానీ పూర్తి జాగృతావస్థలో ఉండగానే పక్కనున్న మనుషులతో మమేకం కావడం నాకింతవరకు అనుభవంలోనికి రాలేదు. ఇప్పుడిప్పుడే అది సాధ్యపడుతోంది అన్నాను. మనమంతా పరాయి వాళ్ళం కాము. ఆత్మజ్ఞానాధ్యయనంలో మునిగిన చిన్నపిల్లలం. మనలోని జిజ్ఞాస, ఆనందకరమైన శక్తే మన జ్ఞానాభివృద్ధి కోసం మన జన్మ పరంపరలను, జీవనయానంలో సాహసాలను సృష్టిస్తున్నాయి. మాలో విశ్వ సౌభ్రాతృత్వం, ఏకాత్మ భావన ఏర్పడింది. మేము ఇప్పుడు చూస్తున్నదంతా మా అంతఃకరణాన్నే. ఈ చైతన్యం పెరిగే కొద్దీ మన జీవిత నాటక రంగం కూడా మారుతుంది. ఈ ప్రపంచంలో మనమంతా ప్రతిబింబాల వంటి వారము. ఒకరినొకరు ప్రతిఫలింప చేసుకుంటున్న సజీవమైన దర్పణాలము. థ్యాంక్ యూ.